హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శీతాకాలం అనే కాకుండా కాలంతో సంబంధం లేకుండా అసలు హెయిర్ ఫాల్, చుండ్రు బాగుంది. నాకైతే అసలు చాలా అంటే చాలా ఉంది. ఊరికే పట్టుకుంటే జుట్టు వచ్చేసింది. చాలా రీసెర్చ్ చేసి నేను ఈ ఆయిల్ రెడీ చేశాననమాట. అది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే నార్మల్‌గా మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్‌ని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేసుకోండి. నేను పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను పారాషూట్ ఆయిల్‌ని వేసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్ యూజ్ చేసుకొని ఆ ఆయిల్‌లో కొన్ని మందార పువ్వులు వేసుకోండి. అండ్ కొన్ని మందార ఆకులు వేసుకోండి. అండ్ మందార పువ్వు, మందార ఆకులు చాలా బెనిఫిట్ చేస్తాయి హెయిర్‌కి. అండ్ ఇవి అవిసె గింజలనమాట. మార్కెట్‌లో దొరుకుతాయి కదా! అవిసె గింజలు అండ్ మెంతులు, కొంచెం మెంతులు కూడా వేసుకోండి. అండ్ కొంచెం కరివేపాకనమాట. కొంచెం వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఆనియన్స్, ఉసిరికాయ, కలబంద ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిలే కాబట్టి కొంచెం ఇవేమి వేయలేదనమాట. ఇవన్నింటిని ఆయిల్‌లో ఈ ఆకులకి, సీడ్స్‌కి ఉన్నదంతా ఆయిల్‌కి పట్టేంత వరకు, అంటే ఈ ఆయిల్ డీప్ ఫ్రై అయిపోతాయి కదా ఆయిల్‌లో. సో, సిమ్‌లోనే పెట్టుకొని డీప్ ఫ్రై అయిపోయేంత వరకు ఉంచండి. ఈ కలర్ చేంజ్ అయిపోతుంది. ఆయిల్ కలర్ ఇవన్నీ ఆకుల్లో ఉన్న రసం అంతా చూస్తున్నారు కదా! ఇట్లా డీప్ ఫ్రై అయిపోయేంత వరకు ఉంచుకోండి. ఇట్లా అయిపోయిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత అప్పుడు ఏదైనా సీసాలో గానీ, జార్‌లో గానీ వడపోసుకొని ఈ ఆయిల్‌ని తీసుకోండి. ఈ ఆయిల్‌ని మీరు వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోవచ్చు. ఇట్లా రూట్స్‌కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. బాగా హెల్ప్ చేస్తుంది. నాకైతే హెయిర్ ఫాల్ అయితే పర్వాలేదు, కంట్రోల్ అయింది. పూర్తిగా తగ్గిపోయిందని చెప్పను గానీ పర్లేదు, కంట్రోల్ అయింది. మీకు కూడా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏమన్నా రెమెడీస్ తెలిస్తే కామెంట్ చేయండి. లైక్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.